या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అట్లాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి సంచరించేటటువంటి శని వక్రగతి మూలంగా ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఎప్పటి వరకు? నవంబర్ 28 వరకు. తదుపరి 2 రోజులు మళ్ళీ మీనంలోకి వెళ్ళిపోతారు. తృతీయ స్థానం ఫలాన్ని 2 రోజులు ఇస్తాడు. ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు శని రెండు ఒకే రకమైనటువంటి కొంచెం గ్రహాలు, తీక్ష్ణమైనటువంటి గ్రహాలు ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా ధనానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కనిపించదండి. ఈ శని రాహు ఇద్దరు ఉండడం వల్ల ఒకరుంటేనే అదే పరిస్థితి ఉంటుంది, ఒకరికి ఇంకోటి తోడయ్యారు కాబట్టి మరింత తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. డబ్బుల విషయంలో కానీ, మాట విషయంలో కానీ, కుటుంబంలో ఆహ్లాదం ఉండటం కానీ, ఈ విషయాల్లో ఉండకపోవటం విషయంలో కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి ఒక 12 రోజుల పాటు. ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఈ 7వ స్థానంలో సంచారం చేసే అంటే అతిచారం వల్ల జరుగుతోంది. అక్కడ మొత్తం మీద 7వ స్థానంలో ఉన్న కారణంగా ఇక్కడ భార్యాభర్తల అంటే పెళ్లి కావలసిన వారికి పెళ్లి కుదరటము, లేకపోతే తాంబూలాలు తీసుకోవటము, లేకపోతే పెళ్లి అయిపోవటము జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మళ్ళీ 12 రోజుల తర్వాత మళ్ళా విధులలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మీకు జరిగేటువంటి కారణం ఏంటంటే అక్కడే షష్టమ స్థానం అవుతుంది. కాబట్టి అక్కడ మీకు కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది. రుణాలు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు వచ్చి మీద పడుతూ ఉంటారు, ఇవ్వలేని పరిస్థితి. అలాగే మనం ఏదైనా అప్పు కోసం ప్రయత్నిస్తే వాళ్ళు మనకు అప్పిచ్చేటువంటి పరిస్థితి పుట్టదు. మొత్తం మీద ఈ 6వ స్థానంలో ఆయన సంచరించేటటువంటి 18 రోజులు కూడా అదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే పెళ్లి అయిన వారి కారణం మనం చెప్పుకున్నాం. పెళ్లి అవ్వాల్సిన వారు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే భార్యాభర్తల మధ్యన చాలా అన్యోన్యత ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక విషయంలో ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడితే ఎప్పుడూ మంచిదేనండి, ఎప్పుడూ మంచిదే ఏకాభిప్రాయం. ఆ పని ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో విజయం తథ్యం ఈ విధంగా ఉంటుంది గురువు యొక్క సప్తమ స్థాన ఫలితం వల్ల. విన్నారు కదండి. ఇప్పుడు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం. దీన్ని అష్టమ స్థానాన్ని ఆయుస్థానం అంటారు. అంచేత మన మిత్రులు లేకపోతే దూరపు బంధువులు ఎవరో ఒకరు చనిపోవటం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రాజదండన ఇప్పుడు రాజులు లేరు, దండాలు లేవు. ఇప్పుడంతా ప్రజాస్వామ్యం కాబట్టి రాజదండన అన్నట్టయితే ఇప్పుడు ఏదో ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఆ బాసుని మనం చేసే పని నచ్చలేదు, రేపు నుంచి రావద్దులేవయ్యా నేను బట్టి చెప్తానులే అంటాడు. అంటే పని నుంచి తీసేసాడని అర్థం. ఈ విధమైనటువంటి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉద్యోగం కోల్పోవటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంటుంది. కొన్ని చోట్ల అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు కూడా జరిగే అవకాశం ఈ అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాలలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ 3 స్థానాలలోనూ కూడా శుక్రగ్రహం అంటే నవమ స్థానంలో 2 రోజులు, దశమ స్థానంలో 24 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, అలాగే ఏకాదశ స్థానంలో ఒక 4 రోజులు డబ్బులు వద్దన్నా కూడా డబ్బులు వచ్చేటటువంటి
అంటే మీరు ఊహించిన ఈ వేళ 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు వస్తాయనుకున్నారు, ఓ 2000 3000 వచ్చాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం. ఏకాదశ స్థానంలో శుక్ర భగవానుడి యొక్క సంచారం, 3 రాసుల్లో సంచారం, 3 కూడా యోగదాయకమే కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువగా దశమ స్థానంలో 24, అంటే వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్ చాలా ఉంటుందండి వీళ్ళకి. ఇక్కడ మీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 16 రోజులు, ఏకాదశ స్థానంలో ఒక 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ మీకు రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను. దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థికంగా కొంత మనం పుంజుకునేటట్టు అవకాశం తప్పకుండా కనబడుతూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి ఆరోగ్యం కూడా, ముఖ్యంగా ఆరోగ్యం కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా. అందుచేత రవి యొక్క ఫలితం కూడా, సంచార యొక్క ఫలితం 10, 11లో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు సూర్య భగవానుడు. ఇక కుజుని తీసుకుంటే ఏకాదశి స్థానం, ఆయన కూడా ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఏ విధమైనటువంటి గణితము అవసరము లేదు. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఈ ఈ యోగిస్తుంది అని చెప్పవచ్చు. ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం అయినా సరే అంత చక్కటి స్థానం, ఆ 11వ స్థానం అనేది కుజుడు, అంత చక్కటి ఫలితాలు, లాభమే లాభం. మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఏకాదశిలో 24 రోజులు, దశమ స్థానంలో ఒక 6 రోజులు. ఈ బుధుడు కూడా 2 చోట్ల కూడా 6 రోజులు దశమ స్థానంలో ఉన్నప్పుడు మీకు వృత్తిపరమైన అభివృద్ధి కనిపిస్తే, ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది, లాభాలు విపరీతంగా వస్తాయి, వ్యాపారం చాలా ఎక్కువగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా జరుగుతుంది. మీకు బుధుడు కూడా ఈ నెల రోజులు మీకు చాలా సహకరిస్తున్నాడు వృత్తిపరంగా, ఆర్థిక పరంగా. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంది. అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి 4 గ్రహాలు పూర్తిగా, అంటే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. గురుగ్రహం పాక్షికంగా అనుకూలంగా ఉంది. ఈ విధమైన ఫలితాలతోటి చక్కగా విరజిల్లుతూ ఉన్నది ఈ మకర రాశి యొక్క గోచారం. కాబట్టి మీరు కూడా ఏదైనా కొత్త ప్రయత్నం చేసిన ఏదైనా పాత ప్రయత్నాన్ని మరింత శ్రద్ధతో చేసినట్టయితే మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళకి 4 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నాయి. అంచే చాలా బాగుందని చెప్పాలి. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలతో పాటు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలకు కూడా నవగ్రహ జపం చేయండి, నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. అర్థమైంది కదండి. ఏ ఒక్కరోజు వదలవద్దు. మనం నడిచేటటువంటి ప్రతి సెకను, ప్రతి నిమిషము కూడా నవగ్రహాల యొక్క అధీనంలోనే జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదండి. అందుచేత తప్పకుండా నవగ్రహాలు చాలా, దేవుడే ఆయనే దేవుడు కాబట్టి మరొకటి కాదు. అయితే వీళ్ళు ప్రత్యేకించి ఏంటంటే మనం నడిపించడానికి, ఇక్కడ రాసిన దాన్ని తలరాదని నడిపించేటటువంటి వాళ్ళే నవగ్రహాలు. కాబట్టి రోజు చదువుకోండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. మీనరాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్రగతి కారణంగా నవంబర్ 28 వరకు వ్యయ స్థానంలో సంచారం, తదుపరి మీనరాశిలో సంచారం. ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా, ఫలితాన్ని ఇచ్చినా, జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏది నాటి శని జరుగుతూ ఉన్నది మీనరాశి వారికి అండి. అలాగే ఈ శని జన్మంలో 2 రోజులు ఉంటారు. అప్పుడు మన ప్రవర్తన, ఆలోచనలు తేడాగా ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం పెరిగిపోతుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కలతన నష్టం, అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది. శత్రు భయం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు, జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు. ఇకపోతే
పంచమ స్థానంలో 12 రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది. అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా సంతానం మీద. మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు. బుద్ధి బలం చూపించగలుగుతారు. మంచి స్నేహాలు చేస్తారు. మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో 5వ స్థానంలో. తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించజాలదు. అక్కడ భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, విద్య విషయంలోను, ఇక్కడ కొంచెం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు. మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతోంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8, 9 స్థానాల్లో 7వ స్థానంలో 2 రోజులు, ఆ 2 రోజులు మాత్రం యోగించడు. కానీ 8లోను 9వ స్థానంలోను అష్టమ, నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి మంచి సుఖంగా ఉండటం, మంచి మాటలు వినగలగటం, ధన లాభం రావటం, కొన్ని చోట్ల సన్మానం, మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది. అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా 4 రోజులు. అక్కడ కూడా మనకి దాన ధర్మాలు, దేవుడి మీద భక్తి, దేవుడి గుడికి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ, నవమ స్థానాలలో జరుగుతుంది. ఇక్కడ 16 రోజులు, ఇక్కడ 14 రోజులు. ఈ ఇక్కడ అష్టమ, నవమ 2 స్థానాలలోనూ కూడా రవి యోగించజాలడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవడం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి. అలా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాలు అవి చేస్తే మంచిది. అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది. కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తారు. ఈ 6 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు, అంటే కొంచెం హాయిగా ఉండటము, ధన లాభం రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, ధన విషయాల్లోనూ, సౌఖ్యం విషయాల్లోనూ, దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి. ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ఒక 6 రోజులు, అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి. అంచేత మనకి 2 గ్రహాలుగా మనం స్వీకరిద్దాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి, మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది. అంచేత అయినా కంగారు పడద్దండి దీని గురించి. ఇది కేవలం గోచార ఫలితమే. జాతకము ప్రధానము. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును. అట్లాగే పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో, తక్కువ ఖర్చులో, వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేని వాడికి 20,000, 30,000, 40,000 ఖర్చు పెట్టడం. మొన్న ఒక ఆయన కుజదోషం ఏదో ఉందన్నమాట. మొత్తం తమిళనాడులో 6 గుడులు ఏవో ఉన్నాయిటండి అక్కడ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి. ఆ 6 తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నారు. మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి, ఎంత ఖర్చు, భాష ప్రాబ్లం ఉంటుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్, సెలవు దొరకాలి కదండి. అంతంత అంటే మన ఊర్లో ఉన్న ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఈయన ఒకటేనండి. తమిళనాడులో ఉన్న 6 మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు. మన హైదరాబాద్లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నానండి. నా దృష్టి కాదు, అందరి దేవుళ్ళ దృష్టిలోనూ కూడా ఒకటే. అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు పాలు చేయొద్దండి. ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగు రీతిగా మనం చేసుకోవచ్చు. అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి. చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాత్.